బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తం మీద తిరుపతిలో గతంలో జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్కి వివరించారు జీఏడీ సెక్రటరీ. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా విధి నిర్వహణలో ఉన్నటువంటి డిఎస్పీతో పాటుగా టికెట్ కౌంటర్ ఇన్ఛార్జిపై కూడా చర్యలకు కేబినెట్ సిఫార్సు చేసినట్లుగా సమాచారం ఉంది. సమయానికి విధులకు హాజరు కాలేదు అంటూ డిఎస్పీ మీద కంప్లైంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయకుండా అందరినీ ఒకే చోట ఉంచడంతో ఈ తొక్కిసలాట జరిగింది అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డిఎస్పీ రమణ కుమార్ అలాగే గోశాల సంరక్షణ అధికారి హరినాథ్ రెడ్డిలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు. అప్పటి జేఈఓ గౌతమ్పై కూడా చర్యలు పరిశీలించాలంటూ జీఏడీకి కేబినెట్ సూచించినట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. సహజంగా సంక్రాంతి సమయంలో, పండగల సమయంలో, వీకెండ్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తుంటారు. కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే ఇటు ఉత్తరాది నుంచి కూడా చాలా భారీ ఎత్తున ప్రజలు వస్తుంటారు. విదేశాల నుంచి సైతం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ప్రజలు భారీగా తరలి వస్తుంటారు. భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో జనవరిలో జరిగినటువంటి ఘటన చాలా దారుణమైనటువంటి పరిస్థితికి దారితీసింది. సంక్రాంతి సమయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు ప్రతి సంవత్సరం తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో సహజంగా ఈ బైరాగి పట్టెడ ప్రాంతంలోని రామానాయుడు పాఠశాల వద్ద ఉన్నటువంటి కౌంటర్ దగ్గర ప్రజలు తక్కువ మంది ఉంటారని, భక్తులు తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా టికెట్స్ దొరుకుతాయని ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈజీగా దొరుకుతాయన్న ప్రచారంతో భారీగా అక్కడికి భక్తులు వెళ్ళారు. సహజంగా సాయంత్రం పూట ఇచ్చేటువంటి, రాత్రికి ఇచ్చేటువంటి టోకెన్ల కోసం ఉదయం 10 గంటల నుంచి అక్కడ వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక భారీగా వచ్చేస్తున్నారు. ఎలా కంట్రోల్ చేయాలో తెలియక దగ్గరలో ఉన్నటువంటి పద్మావతి పార్కులోకి భక్తులందరినీ పంపించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. రాత్రి 8:20 క్యూ లైన్లోకి వదిలారు. చాలామంది భక్తులు ఉదయం 10 గంటలకే అక్కడికి వచ్చారు. అంటే మనం చూడొచ్చు, సుమారుగా 10 గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరినీ వదిలేయడంతో లోపలికి, సహజంగా ఎక్కడైనా సరే తిరుమలలో ఏ క్యూ లైన్లో అయినా సరే బ్యారిగేట్లు ఏర్పాటు చేస్తారు. బ్యారిగేట్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లో వెళ్ళేలా అది కూడా బ్యాచ్ వైజ్గా పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్క బ్యాచ్కి 300 మంది, 500 మంది అలా పంపిస్తూ ఉంటారు. కానీ పద్మావతి పార్కులో అప్పటికే భారీగా భక్తులు ఉండడం, మరోవైపు అక్కడ ఏ బ్యారిగేట్లు లేకపోవడంతో క్యూ లైన్ కోసం ఒక్కసారిగా అందరినీ వదిలేయడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడం. ఆ తొక్కిసలాటలో 6 మరణించగా సుమారుగా 48 మంది గాయపడ్డారంటే ఎంత దారుణమైన తొక్కిసలాట మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో డిఎస్పీ రమణ కుమార్ అలాగే అక్కడ గోశాల సంరక్షణ అధికారి హరినాథ్ రెడ్డి అక్కడ విధులు నిర్వహించాల్సినటువంటి వారి మీద, ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే నిర్ణయించారు. ఈ కేబినెట్ దీనికి సంబంధించి కీలకంగా చర్చించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి నివేదిక తెప్పించుకుంది. ఎవరి వల్ల ఇంత దారుణం జరిగింది, ఎవరి తప్పిదం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది అనే దానికి సంబంధించి పూర్తిగా పరిశీలించి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ రమణ కుమార్ అలాగే గోశాల సంరక్షణ అధికారి హరినాథ్ రెడ్డి వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, పరిస్థితి ఏంటి? ఇప్పటికి ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు. అలాగే జేఈఓ గౌతమ్ మీద కూడా చర్యలకు సంబంధించి పరిశీలించాలంటూ అడిగినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా అసలు నివేదికలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడ తప్పు జరిగింది అనే దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేశారు? పర్టికులర్గా వీళ్ళిద్దరి మీద, డిఎస్పీ మీద అలాగే గోశాల సంరక్షణ అధికారి మీద ఏ బేసిస్ మీద చర్యలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్ గా తిరుపతి తొక్కిసలాట ఘటన సంబంధించిన వ్యవహారం ఏదైతే ఈ జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోయిన సంఘటన కూడా మనం మర్చిపోలేదు. ఈ సంఘటన చాలా సీరియస్. ముఖ్యమంత్రి సంఘటనలో జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా తిరుపతికి వచ్చారు. ఆ రోజు జరిగిన సంఘటన మీద పూర్తి వివరాలు సేకరించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారు, మంత్రులు వచ్చారు. అందరూ కూడా ఈ సంఘటన వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితుల్లో దాదాపుగా 22 మంది దాకా అక్కడ గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా క్షతగాత్రులు అయ్యారు. కొంతమంది వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించిన పరిస్థితి. అయితే ఆ రోజు దీని మీద విచారానికి ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో దానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి ఈయనతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈరోజు తన రిపోర్ట్ ని కేబినెట్ ముందు ఉంచింది. ఈ కేబినెట్ లో
ముఖ్యమంత్రి చాలా కీలకమైన నిర్ణయాలు అయితే చేశారు. నివేదికను క్యాబినెట్ కి పూర్తిగా కూడా అక్కడ జిఐడి సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా క్యాబినెట్ ముందు వివరించే ప్రయత్నం చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరి ముందే ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా క్యాబినెట్ లో వివరించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో విజయనగరంలో ఉన్న డిఎస్పీ తో పాటు సంబంధిత డిప్యూటీ కౌన్సిలర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఏదైతే గోశాల ఇన్ఛార్జ్ గా ఉన్నారో వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చాలా క్లియర్ గా జరుగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ డిఎస్పీ రమణ్ కుమార్ కావచ్చు, గోశాల సంరక్షణ అధికారిగా ఉన్న మరో వ్యక్తి కావచ్చు, వీళ్ళిద్దరు పేరు మీద కూడా వీళ్ళిద్దరిని చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేది చాలా వరకు తీసుకున్న పరిస్థితి. మధ్యాహ్నం విధులు 2 గంటలకి యాక్చువల్ గా హాజరు కావాలి డిఎస్పీ కావచ్చు, డిఎస్పీ సాయంత్రం 7 గంటలకి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ ఉండాల్సిన డిఎస్పీ సాయంత్రం 7 గంటలకి అప్పటికే కంపార్ట్మెంట్ లో ఇప్పటికీ కూడా జనాలు అక్కడికి వేల సంఖ్యలో చేరుకున్నారు అనేది. అలాగే హర్నాథ్ రెడ్డి ఎవరైతే గోశాల ఇన్ఛార్జ్ వహించారో ఆయన అక్కడ డ్యూటీ వేశారు. ఆయన కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన అక్కడున్న పరిస్థితుల్లో ఎంతవరకు భక్తులు ఉండగలరు, భక్తులకి కెపాసిటీ, భక్తులు ఒక సిస్టమ్ లో ఎంతవరకు చేయగలరు అనే ఒక అంచనా ఉండాలి. కానీ అంచనా లేకుండా వేల సంఖ్యలో రాత్రికి వాళ్ళందరినీ కూడా లోపలికి ఉంచడం సంఘటన కూడా జరిగింది. దాంట్లో వీళ్ళిద్దరిని ఉంచడం వల్లనే ఈ నివేదిక తొక్కిలాట కారణమైందనేది. దీని నేపథ్యంలో డిఎస్పీ రమణ్ కుమార్ అలాగే హర్నాథ్ రెడ్డి మీద క్రిమినల్ చర్యలకు కేబినెట్ లో సిఫార్సు చేసింది. అయితే అప్పుడు జేయూగా ఉన్న తిరుపతి జేయూగా ఉన్న గౌతమి కూడా అక్కడ ఉన్నారు. అయితే గతంలో అప్పుడు ఆయన్ని మార్చారు. అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఎస్పీని కూడా మార్చిన పరిస్థితి మనం తీసుకున్న ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. అయితే జేయూ మీద మాత్రం జేయూకి ఆమె మీద చర్యలు తీసుకోవాలా లేదా, ఆమె రోడ్లు దాంట్లో పెద్దగా లేదు. పూర్తిగా కూడా డిఎస్పీ రమణ్ కుమార్ అలాగే హర్నాథ్ రెడ్డి మీదనే కొంత ఈ ఇష్యూ ఉంది. అయితే జేయూ గౌతమి మీద చర్యలు తీసుకోకూడదు అనే చర్చ కూడా కొంత నడుస్తుంది. అయితే దాన్ని జేడీ మీనా సెక్రటరీ ఉన్న మీనా కుమార్కే మీరే పరిశీలించాలని, ఆమె మీద చర్యలు తీసుకోవాలా అవసరం లేదా అనేది మీరు డిసైడ్ చేయండి అని చెప్పి క్యాబినెట్ తీర్మానించిన నేపథ్యంలో ఇచ్చిన అంటే తిరుపతిలో జరిగిన సంఘటన జరిగిన నేపథ్యం తర్వాత నివేదిక రావడం, ఆ నివేదికలో చాలా సీరియస్ గా రమణ్ కుమార్ సంబంధించి హర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలకి ఆదేశాలు ముఖ్యమంత్రి చేయడం, క్యాబినెట్ ఆదేశాలు చేయడం, అలాగే జేఈఓ గౌతమ్ విషయంలో జేడీకే వదిలిపెట్టారు. అది మీరు ఏ విధంగా చూస్తారు? దాన్ని ఆమె మీద మనం యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది గట్టిగా మరోసారి పరిశీలించాలని క్యాబినెట్ కోరింది. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే కొంత జేఈఓ గౌతమ్కి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. ఈ కేసులో కొంత ఆమెని మీద చర్యలు ఉండకపోవచ్చు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో ఇన్ఛార్జ్ గా ఉన్న డిఎస్పీ కావచ్చు, డ్యూటీలో ఉన్న హర్నాథ్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఉంటే సాపరమైన చర్యలు కూడా ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఒకసారిగా ఇటువంటి సంఘటనలో అధికారులని పూర్తిగా కూడా అధికారులు ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ అయ్యారు. సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది ఈ రియాక్షన్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. కొంత క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దాన్ని నిజంగానే వాళ్ళ నిర్లక్ష్యం ఉండేదా లేదు శాఖపరమైన చర్యలు అయితే ఓకే, దాని వరకు ఓకే. ఇప్పటికే కొంత శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. అక్కడ ఉన్న ఎస్పీని సంబంధం లేని విషయంలో ఎస్పీని మార్చడం అనేది ఒక చర్చ జరిగింది. సూపరింటెండెంట్ ఎస్పీని తీసుకుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. చాలా మంది అధికారులని అక్కడ మార్చారు. కానీ ఇప్పుడు డిఎస్పీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటే సాధారణ చర్యలు లేదు పరిపాలన వ్యవహారంలో ఉన్న చర్యలు తీసుకుంటే వస్తే కానీ క్రిమినల్ చర్యలు తీసుకునే ఉంటుందా? అటువంటి పరిస్థితులు జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది, అధికారుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని కూడా ఒకసారి
ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది బహుశా 2-3 రోజుల్లోనే జిఐడి ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతి తొక్కిసలాట సంబంధించిన కేసులో మాత్రం డెఫినెట్ గా కొంత చర్చ అయితే జరిగింది. దాని మీద సంబంధించిన ఆహారంలో ఎవరైతే ఈ కేసుకి సంబంధించి దీంట్లో నిర్లక్ష్యంగా వహించారో అధికారుల మీద మాత్రం కొంత శాఖాపరమైన చర్యలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి కేబినెట్ సంసిద్ధమైంది. ఇప్పటికే డిఎస్పీ రమణ కుమార్ అలాగే గోశాల సంరక్షణాధికారి హరినాథ్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటున్నారు. జేఈఓ గౌతమిపై కూడా చర్యలు తీసుకోవడానికి పరిశీలించాలి అంటూ ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది అనే దానికి సంబంధించి పూర్తిగా నివేదిక తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు జరిగినటువంటి ఘటన సహజంగా టీటీడీ ప్రపంచంలోనే ఏమీ లేకుండా బ్యారికేడ్లు లేకుండా ఒక్కసారిగా వదిలితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. 6 ప్రాణాలు కోల్పోతే భక్తులు 48 మంది గాయపడ్డారు. మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు? ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది ఇది కొత్త కాదు. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్న ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో భక్తులు భారీగా విరాళాలు ఇస్తుంటారు. స్వామివారికి పెద్ద మొత్తంలో వారు హుండీలో వేస్తుంటారు. స్వామివారికి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు భక్తుల నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటే ఆ డబ్బుల్ని తిరిగి భక్తుల మీద ఖర్చు పెట్టడానికి కూడా ఎందుకు టీటీడీ ఇంత ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది? చాలా డబ్బుల్ని ఎందుకని పూర్తి స్థాయిలో డబ్బుల్ని ప్రజల మీద ప్రజలు ఇచ్చిన డబ్బులు, దేవుడి కోసం ఇచ్చిన డబ్బులు, స్వామివారి కోసం వారు భక్తితో ఇచ్చిన డబ్బులు, లేదంటే ప్రజలకు సేవ చేయడం కోసం చాలామంది డొనేట్ చేస్తుంటారు. ఆ డబ్బులు తిరిగి ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి సమస్య ఏంటి? అలా ఖర్చు పెట్టి మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, మరిన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకొని, మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, ఎంతమంది భక్తులు వస్తున్నారో అంచనా వేసుకొని ప్రాపర్గా క్యూ లైన్లను కోఆర్డినేట్ చేసుకుంటే, 1 గంట ఆలస్యమైనా 2 గంటల ఆలస్యమైనా సరే ప్రాపర్గా క్యూ లైన్లను కోఆర్డినేట్ చేసుకుంటే ప్రాణాలు పోయి ఉండేవి కాదు. ఖచ్చితంగా 6 ప్రాణాలు కోల్పోతే 48 మంది గాయపడ్డారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మాత్రం ఒక ప్రాణం రాగలుగుతుంది? టికెట్లకి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేక చాలామంది మనం చూస్తుంటాం. చాలామంది అరకొర డబ్బులు జేబులో పెట్టుకొని స్వామివారిని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని నిద్రాహారాలు లేకుండా వాళ్ళు వస్తుంటారు. ప్రజలు దూర ప్రాంతాల నుంచి, చాలామంది విదేశాల నుంచి సైతం వస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక రాబడి కలిగినటువంటి దేవాలయం, ప్రపంచంలో అత్యధిక మంది భక్తులు దర్శించుకునే దేవాలయం. అలాంటి దేవాలయానికి, అలాంటి కోట్ల రూపాయలు ఆదాయం సమకూరేటువంటి దేవాలయం రాష్ట్రానికి, ప్రభుత్వాలకు కూడా ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తుంది అన్ని రకాలుగా. దేవాలయానికి ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవడం కాదు, దేవాలయమే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి గొప్ప దేవాలయానికి, అంత గొప్ప స్వామివారి భక్తులకు చివరికి జరిగేది ఇదా? ఇంత కష్టపడి వస్తే ఇలాంటి పరిస్థితి మరొకసారి రాకూడదు. గతంలో అనేకం జరిగాయి. మొన్న పూరీ క్షేత్రంలో జరిగినటువంటి ఘటన కూడా మనం చూసాం. అది పూరీ క్షేత్రం అయినా, టీటీడీ అయినా, దుర్గమ్మ అమ్మవారు విజయవాడ దుర్గమ్మ అయినా సరే, ఇంకెక్కడైనా సరే 100 కోట్లను భక్తులు ప్రతి సంవత్సరం స్వామివారి కోసం ఇస్తున్నారు అనేక రూపాల్లో. వాటిల్లో ఎక్కువ భాగం తిరిగి ఖర్చు పెట్టాల్సింది భక్తుల కోసమే. కానీ భక్తులకు సరైన ఖర్చు అయిపోతుందనా, లేకపోతే నిర్లక్ష్యమో, కారణం ఏదైనా సరే ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితికి రావడం మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద అపచారం. స్వామివారికి చేస్తున్న అపచారం ఇది. భక్తుల పట్ల జరిగే నిర్లక్ష్యం కంటే కూడా స్వామివారి పట్ల ఇది అపచారంగానే చూడాలి. స్వామివారి భక్తులను ఇబ్బందులు పెడుతున్నట్లే చూడాలి. చాలా వరకు బాగా చేస్తున్నారు, కాదని చెప్పలేము. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలే భారీ నష్టానికి దారి తీస్తున్నాయి కదా. ముఖ్యంగా స్పెషల్ డేస్లో, ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారి కోసం ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా, రెగ్యులర్గా వచ్చేదానికంటే కూడా. అలాంటప్పుడు ఎందుకని ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఎందుకని ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేదు, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేదు. స్వామివారి డబ్బులు స్వామివారి భక్తుల కోసం ఖర్చు పెట్టాలి కేవలం. ఆ విషయంలో కూడా ఎందుకని ఇంకా ఎక్కువ మందిని సిబ్బంది నియమించుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. క్యూలో ఉన్న అక్కడ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి భక్తుల కోసం అన్నప్రసాదాలు ఏర్పాటు చేయవచ్చు, ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు.
కానీ ఎందుకని ఈ నిర్లక్ష్యం? ఈ నేపథ్యంలోనే ఇప్పటికి ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు. డిఎస్పీ రమణ కుమార్, గోశాల సంరక్షణాధికారి హరినాథ్ రెడ్డి, వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకున్నారు. కానీ చర్యలు తీసుకుంటే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కదా, అదేం కొత్త కాదు కదా, ఎందుకని మళ్ళీ జరిగిందనేదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కనుక ఈసారి ఇంకేదైనా జరిగితే ఎవరికి సమాధానం చెప్పుకోగలుగుతారు? ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? కాబట్టి ఇక్కడ ప్రధానంగా స్వామివారి డబ్బులు స్వామివారి కోసం ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. భక్తులు ఇచ్చిన డబ్బులు తిరిగి భక్తుల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలబడేటువంటి గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయానికి, స్వామివారి పట్ల ఇలాంటి అపచారాలు జరగకూడదు, ఎలాంటి పొరపాట్లు జరగకూడదు, నిర్లక్ష్యం అనే దానికి అసలు అవకాశం ఉండకూడదు. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలకు ఉపక్రమించడం మంచి పరిణామం. ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో పంచుకోండి, కామెంట్ చేయండి. గతంలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట్ల మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే దానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను ఆర్టీవీతో షేర్ చేసుకోండి.